గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. చిత్తూరు నుండి మురళి గారు పంపించారు. రోజువారి పూజలో ఆచమనం తప్పనిసరిగా చేయాలా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఆచమనం చేయవలసింది పూజలలో మాత్రమే కాదు, భోజనం చేసే ముందు ఆచమనం చేయాలి, నిద్రపోయే ముందు ఆచమనం చేయాలి, మంచినీళ్లు తాగే ముందు ఆచమనం చేయాలి. అసలు ఆచమనం చేయకుండా ఏ పని చేయకూడదు. దాని పేరే ఆచామనం అంటాం. అంటే ఏమర్థము? ఆసమంతాత్ చామ్యతే ఇది ఆచమనం. మనము మన శరీరంలోకి ఒక పదార్థాన్ని ప్రవేశింపచేస్తున్నప్పుడు మన మనస్సులోకి కానీ మన బుద్ధిలోకి కానీ ఆ ద్వారాలన్నీ శుభ్రంగా ఉండాలి, అడ్డు లేకుండా ఉండాలి. ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తారు, అన్నం ముందర కూర్చుంటే ఓ ముద్ద పెట్టుకునే ముందు ఓ 3-4 గుటకలు నీళ్లు తాగి గొంతు శుభ్రం చేసుకొని అన్నం తినండి. అంటే ఈ నాళికలో కంఠనాళం అంటాం, ఏవేవో ఉంటాయి అందులో. ఈ ముద్ద పోయినప్పుడు అవి అడ్డుపడితే పక్కకు పోతాయి. ఒక్క మెతుకు చాలు పక్కకు పోతే మనం పోవటానికి. దాన్నే మనం ఏమంటాం? పొల మారింది అంటాం. పొల కాదు, పొర మారింది. పొర మారింది. పొర అంటే నాళం. ఓకే. 2 నాళాలు ఉంటాయి, ఒకటి ఈ భాగం ఒకటి ఈ భాగం. తినే అన్నం, తాగే నీరు, వెళ్ళే పొర ఒకటి. పక్కన వాయు ప్రధాన పొర ఒకటి ఉంటుంది, ప్రాణవాయువును. పొరపాటున ఈ మెతుకులు అక్కడికి పోయాయి అనుకోండి, ఒక్క క్షణంలో పోతాడు, ఏ అవసరం లేదు. అందుకే వెంటనే మనం నీరు మళ్ళీ పోసుకుంటాం, మళ్ళీ అది బయటకు వచ్చి మామూలు నాళానికి పోతుంది. అది పొర మారుట. ఇలాంటి స్థితి రాకుండా ఉండటానికి ముందు నీరు తాగి ఆ నాళాన్ని నిరాఘాటంగా చేసుకొని అన్నం తినమన్నాడు. ప్రతిదానికి ఇదే సూత్రం వర్తిస్తుంది. మీరు పాలు తాగినా టీ తాగినా, అయ్యా పాలు నీరు కూడా ద్రవాలే కదా, మళ్ళీ దానికి ఆచమనం ఎందుకు? మరో ప్రశ్న. పాలు ఘనంలో ద్రవమే, కానీ కొంచెం చిక్కగా ఉంటాయి. అవి వెళ్ళటానికి కొంచెం విశాలమైనటువంటి నాళం కావాలి. ఆచమనం చేసి పాలు తాగు, ఆచమనం చేసి భోజనం చేయి, ఆచమనం నిద్రపోయే ముందు కూడా అన్ని నాళములను శుభ్రపరుచుకొనే పడుకోవాలి. ఎందువల్ల? ప్రాణవాయువు, కొందరు వాయువు గురక పెడతారు కదా, ఏమిటి బాధ అది? శ్వాస ఆడకనే. శ్వాస బాగా ఆడాలన్నా నాళాలు నిరాటంకంగా ఉండాలి. నిద్రపోయే ముందు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని తుడుచుకొని ఆచమనం చేసి నోరు కూడా మూతి తుడుచుకొని శుభ్రం చేసి పడుకోవాలి. ధర్మశాస్త్రం ఏమిటంటే పంచార్ద్ర పుంజీత, భోజనం చేసే ముందు 5 తడి చేసుకొని భోజనం చేయమన్నాడు. పంచార్ద్ర ఏంటి? 5: 2 కాళ్ళు, 2 చేతులు, నోరు. అన్నం తినే ముందు కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, ఆచమనం చేసి నోరు శుభ్రపరుచుకొని ఈ 5 తడిగా ఉన్నప్పుడు భోజనం చేయాలి. ఇది శాస్త్రం. ఇక పడుకునేవాడు తడి పొడి కాకుండా పడుకోవాలి. అదేమిటి? నైవార్ద్ర నైవ శుష్క అంటాడు. అంటే ఏమిటి? కాళ్ళు చేతులు కడుక్కొని తుడుచుకొని పడుకోవాలి. తడి కాళ్ళతో పడుకోకూడదు, తడి చేతులతో పడుకోకూడదు, తడి నోటితో పడుకోకూడదు. కాళ్ళు కడుక్కోవాలి, తుడుచుకోవాలి. తుడిచిన వెంటనే మొత్తం తడిపోతుందండి? మొత్తం పొడిగా ఉంటాయా? సగం తడి సగం పొడి, అలా పడుకోవాలి. దీనివల్ల పొరపాటున మన చెయ్య మీదికి చిన్న చిన్న కీటకాలు వచ్చినా తడిని తట్టుకోలేని కీటకాలు కొంచెం ఆర్ద్రత కనబడితే వెళ్ళిపోతాయి. పొడిగా ఉందనుకోండి, మన శరీరం మీదకి వచ్చేస్తాయి. ఇన్ని ధర్మ రహస్యాలు ఆలోచించి తడి పొడి కాకుండా పడుకోవాలి కాళ్ళు చేతులు. కాబట్టి ఆచమనం అనేది ప్రతి పనికి ఉంది.
కేవలం పూజకే కాదు, సంధ్యావందనము, పూజ, వ్రతము, నోము, అర్చన, అలాగే భోజనము, నిద్ర, ఏ శరీరానికి సంబంధించిన వికారాన్ని కలిగించే తొలగించే అన్ని పనులకు ఆచమనం అవసరం. గురువుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. చూశారు కదా, ఇది వాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com.